ఆడుకుంటాను. మరి పెన్షన్ ఇవాళ ఎన్ని తారీఖు? ఏమో నాకు ఎరకనా, ఆయనకి ఎరకలే అది ఇచ్చడానికి. అంతేనా? పెన్షన్ డబ్బులు పడతాయా? పడతలేవు. నెలకు ఎక్కువ ఇస్తాడు, నెల దాటినాక ఇస్తాడు. నెల దాటిన వాళ్ళు ఇస్తాడా? ఇక మరి గిట్ల అయితే ఎట్లా? ఏం చేయను, వాడు గడ్డెక్కిండు. బాగా ఇబ్బంది అవుతుందా మీకు? బాగా రోగాలు అత్తలేవా? రోగాలు వస్తాయా? అదే కండిషన్ మంచిగా లేదా మీ హెల్త్ కండిషన్? ఇత్తా అన్ని అన్నాడు. ఆయన గడ్డెక్కిండు, పక్కకు ఒదిగిండు. అట్లా ఉన్నదన్నమాట. మరి ఇస్తామని ఇప్పుడు నెల నెల డబ్బులు మీకు ఎన్ని తారీఖు పడతాయి అమ్మా? ఇప్పుడు పడే టైం వచ్చింది కదా మళ్ళీ. 16 తారీఖు పడేది, 30 తారీఖు ఇస్తాడు. 16 తారీఖు ఎప్పుడు పడ్డాయమ్మా? 16 తారీఖు మీకు ఎందుకు వాళ్ళే? ఎప్పుడు పడ్డాయి? బారు అప్పట్లో పడ్డాయా? అంటే ఎవరు ఉన్నప్పుడు పడ్డాయి? ఆయన ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడే. ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు ఎన్ని తారీఖు పడతాయి? 30 తారీఖు, 17 తారీఖు, 20 ఏందో 30, 35. 35 ఉంటుందమ్మా. 30 లాస్ట్గా. 30 లాస్ట్కు. మరి మీరు 4000 పెన్షన్ కూడా ఇస్తా అంటాను కదా, మరి అది నమ్ముతారా? ఇస్తాడు. బుసాయి బుక్కలో కూడా తింటాడు ఆయన. అంతేనా? అప్పులు చేసుకుంటా, నేను అప్పులు చేస్తాను, ఇది చూడమ్మా, అప్పు చేస్తాడు ఆయన. అప్పు చేసి ఆడబెడతాడు. అప్పు చేసుకో, అప్పు అయిందా? నా దగ్గర లేవని చేతులు దులుపుతా. ఊరూరికల్లా చీరలు వచ్చినాయి. ఎవరికి చీరలు వచ్చినాయి? ఊరూరికల్లా వచ్చినాయి, మాకు రాలేదు. మీకు రాలేదా చీరలు? మీరు అడగపోయారు చీరలు ఎందుకు రాలే? మరి మాకు బతుకమ్మ పండుగకి ఇప్పుడు ఇస్తా అంటాను కదమ్మా, ఈ మహిళల దినోత్సవం ఇస్తా అంటాను. అదే మహిళలు బాగా చేసారా పని? అంటే ఆ రోజే ఇస్తారట పని. కాదు, మహిళలు ఓట్లు వేసిర్రా, వీళ్ళు అంత వేయలేదా? మీరే ఒక్కడి వాళ్ళు మహిళలు ఎత్తేనే వచ్చినవా? గట్లనే ఉంటది కానీ అట్లనే ఉంటారు. ఎక్కినాక ఇప్పుడు ఓట్లు వస్తాయి కదా మళ్ళా. ఓట్లు ఎత్తాం, మాకు ఇచ్చే హక్కులు ఏది ఇయ్యలే, మేము ఓటు కూడా ఎత్తాం. అంతేనా? సర్పంచ్ లేదు, సర్పంచ్ లేదు. మళ్ళీ వస్తాడా? ఇక నువ్వు మళ్ళీ వస్తావా? మళ్ళీ వస్తావా సారను? మళ్ళీ వస్తావా సారు? నువ్వు మంచిగా చేస్తావు మళ్ళా. మళ్ళా టైం అన్ని నెరవేర్చాలి. ఛాయ వంగుతుందమ్మా చూడు. ఛాయ పెట్టుకున్నావా? మా నానమ్మ. నీ పేరు ఏం పేరమ్మా? మల్లమ్మ. చెప్పు అక్కడ, భయం ఏం కాదు. అంతే అమ్మా. ఛాయ్ పెట్టుకున్నది, నేను ఛాయ్ 10 ఏళ్ళు రాకత్తాయి బియ్యం. ఇక నెల కాకముందే బియ్యం బంద్ చేసింది. అయ్యో, 3 నెలలు ఒకసారి ఇస్తారు కదా. లేదు అని బియ్యం పౌడర్. అయ్యో, అట్లా ఎందుకంటావు? ఇక గిట్లా చూడమ్మా, ఇక అందరికి మరి మీకు డబ్బులు పడ్డాయని చెప్పమ్మా. మరి మీకు మీ జిల్లాలో మీకు పెన్షన్ డబ్బులు ఎప్పుడు పడతాయి అని అడగమ్మా. ఎవరిని అడగాలి? ఇక్కడ వీళ్ళని చూసేటోళ్ళు, నీళ్ళు చూస్తారు నిన్ను. పెన్షన్ పడ్డాయా మీ జిల్లాకు? పడితే చెప్పుర్రి, పడితే జర చెప్పుర్రి. మీకు ఎట్లా నడుతుందో మాకు అట్లా చెప్పుర్రి. సరే, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పమ్మా. చక్కగా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు, మర్చిపోకండి. సో ఓకే ఓకే. అట్లా ఎన్నో నిలబడి తింటాడా? ఛాయ్ అయిందా? అయింది. ఇక మళ్ళీ కలుసుకుందామని చెప్పు. మళ్ళీ వస్తా నేను, మళ్ళీ కలుసుకుందాం, మళ్ళీ అదిలోకి వస్తా అని చెప్పు. మళ్ళీ 5-6 రోజులకు వస్తా. మళ్ళీ మాట్లాడాలి. మళ్ళీ చెప్పిన డబ్బులు ఇప్పుడు పెన్షన్ ఇవ్వకపోతే ఇబ్బంది అయితే తమాషా ఉన్నది. ఒక్కొక్కరు ఎట్లా తిడతారు, సాపిస్తారు. కేసీఆర్ ఇట్లా తిట్టినావా? ఆయన ఉన్నప్పుడు ఎట్లుండే? అన్ని తీర్ల పంపిండు. మంచిగా చూసుకున్నాడు కదా. అవు మరి. అదే. ఇక టాటా చెప్పమ్మా, టాటా చెప్పు. టాటా. మళ్ళీ కలుసుకుందాం. ప్రజలందరికీ బాయ్. ప్రజలందరికీ బాయ్.